రాయుడు గారు వస్తున్నా. నమస్కారం అండి రాయుడు గారు. చెప్పు, ఏంటి నీ సమస్య? నా భార్య భర్తకిచ్చే విలువ గౌరవం అసలే ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం కుక్కకిచ్చే విలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. సిగ్గు లేదారా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి? దివాన్ చెరువు నీళ్లు తాగుతున్నావా లేదంటే శ్రీరాంపురం మురికి కాలంలో నీళ్లు తాగుతున్నావారా గాడిద? దివాన్ చెరువు నీళ్ళే తాగుతున్నాను రాయుడు గారు. దివాన్ చెరువులో నీళ్లు తాగితే పౌరుషం ఎక్కడకు పోయిందిరా గాడిద? తలదించకు, ఇంకోసారి తలదించావంటే తల నరికేస్తా. ఇక నుండి నీ పెళ్ళం తలదించాలి, నువ్వు తల పైకెత్తుకొని తిరగాలి. అర్థమైందా? అర్థమైందండి. వెళ్ళు. గాయత్రి, ఒసే గాయత్రి, ఎంత తోమినా జిడ్డు పోవట్లేదే. మంచి సబ్బే తెచ్చానే. ఏమే, ఇది ఇల్లు అనుకుంటున్నావా హోటల్ అనుకుంటున్నావా? ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే తోముతానే. ఇన్ని గిన్నెలు ఉన్నాయేంటా అని అడుగుతున్నాను. నాకు నచ్చింది నేను వండుకుని తింటున్నా. నువ్వు తినాలి, నేను తోమాలి. రాయుడు గారు, రాయుడు గారు, ఏమే, తీర్పు కోసం ఎవరో వచ్చినట్టున్నారే. మళ్ళీ వచ్చి తోముతానే. ముందు ఇంట్లో పని, తర్వాతే బయట పని. తోమేసే వెళ్తానే. వస్తున్నా. దివాన్ చెరువు నుంచి సర్పంచ్ వచ్చారు. మన ఊరికి తార్ రోడ్డు వేయాలా సిమెంట్ రోడ్డు వేయాలా డిస్కషన్ చేస్తున్నా. తోమేశానే. నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డ వేసి తుడవాలి. వెళ్ళు. గాయత్రి, 2 నిమిషాల్లో వస్తాను. చేపల కూర రెడీ చేసి పెట్టు. 2 నిమిషాల్లో చేపల కూర ఎలా వండుతారు రాయుడు గారు? వండాలి, అది మొగ్గును బట్టి ఉంటుందిరా. చెప్పు, నీ సమస్య ఏంటో? ఇది నా భార్య అండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నా చేతే తోమిస్తుందండి. తీర్పు వినేవాడికి అదే సమస్య, తీర్పు చెప్పేవాడికి అదే సమస్య. సిగ్గు లేదారా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి? ఏ ముగ్గుల చేత గిన్నెలు తోమించడానికే పెళ్లి చేసుకుంటున్నారే మీరు? ఏ ముగ్గుల చేత గిన్నెలు తోమిస్తే తప్పేముంది రాయుడు గారు? నోర్ముయ్, ఆ గిన్నెలు జిడ్డు వదిలించాలంటే తోమేవాడికి ఎంత జిడ్డు కారుతుందో తెలుసా నీకు? అలా కడగండి రాయుడు గారు. ఒరే దరిద్రుడా, గిన్నెలు కడిగి కడగమంటావేంట్రా? అడగమనరా? అలా అడగండి రాయుడు గారు, అడగండి. మీ ఇంట్లో గిన్నెలన్నీ రద్దు చేస్తా. గిన్నెలు రద్దు చేయడం ఏంటి రాయుడు గారు? కరెన్సీ రద్దు చేసినప్పుడు గవర్నమెంట్ని అడిగావా? లేదు. మరి నన్ను అడుగుతావే? అది కాదండి. నోర్ముయ్, మీకు ఇచ్చిన 2 నిమిషాల టైం అయ్యింది. నాకున్న 2 నిమిషాల టైం అయ్యింది. వెళ్ళండి. చీరలు నానబెట్టి 2 రోజులైంది. మరి వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా. రాయుడు గారు, రాయుడు గారు. ఏమే, తీర్పు కోసం మళ్ళీ ఎవరో వచ్చినట్టున్నారే. మళ్ళీ తీర్పు? రాయుడు గారు, ఉండండి. కలెక్టర్తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నా. ఫోన్లో కలెక్టర్ ఉతికారేస్తున్నా. కలెక్టర్ను జాడించి అప్పుడు వస్తా. ఏమే, అయిపోయాయే. వెళ్ళు. చెప్పండి మీ సమస్య. నా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? 1 నెల రోజులైందయ్యా పుట్టి. వీడు కూడా నాలా గొప్ప జాతకుడు అవుతాడు. వీడు పేరు క్రిష్. నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. భానుప్రకాష్. నచ్చలేదయ్యా. మరి ఏం పేరు పెడతావు? సూర్యదీపని పెట్టుకుంటామయ్యా. మరి నువ్వు పెట్టుకున్నప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీకుంది కదయ్యా, అందుకని వచ్చాం. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం ఆదరాబాదాగా బట్టలు ఉతికి వచ్చాను కదే.
ఇదిగో తీసుకో, ఈ ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపికన్నా నాకు ఇచ్చే ఓపిక లేదు. అయ్యా 5,000 ఇచ్చారయ్యా. మిగిలిన 5,000 తర్వాత ఇస్తాను, వెళ్ళు. మీ ఉంగరం చాలా బాగుందయ్యా. ఒరే ఒరే ఆగరా, ఉంగరం తీసుకోవద్దురా. మీరు 5,000 ఇచ్చాక ఇచ్చేస్తానయ్యా. నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? ఇస్తానే, తెచ్చిస్తానే. గాయత్రి, ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నానే. ఏంటి ఇలా వచ్చారు? ఈ పక్కనే పని వచ్చానే. ఏంటి నెయిల్ పాలిష్ చేస్తున్నావా? ఎక్కడ కొన్నావు? పక్కనే దివాన్ చెరువులో కొన్నానే. ఏది నువ్వు, నేను వేస్తాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నాడు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందులా ఏదైనా వెధవేషాలు వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక అలా ఏం చేయట్లేదు అన్నయ్య. ఏమన్నా వెధవేషాలు వేస్తే చెప్పు, వాణ్ణి అడిగానని చెప్పమ్మా. అలాగే వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెచ్చిస్తానే. ఇదిగో కాఫీ తెచ్చాను. తలకేమైనా మసాజ్ చేస్తావా? చేస్తానే. నీ చేతికున్న ఉంగరం ఏది? అది మొన్న తీర్పిచ్చినప్పుడు ఇచ్చేసావా? వంశాచారం అని ఇంట్లో ఉన్న డబ్బులే కాకుండా ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఇచ్చేయడం స్టార్ట్ చేసావా? బంగారం కూడా. నీకు పెళ్ళావంటే భయం పోయిందిరా పూర్తిగా? లేదే, భయం ఉందే. భయం తగ్గిపోయింది. భయం ఉందే. భయం తగ్గిపోయింది కదా? నీకు భయం తగ్గిపోయింది కదా? ఇన్నాళ్ళు కాపాడుకున్న సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లా చీపురు వేసి తుడిచేసావే నువ్వు. ఏరా, ఎలా ఉన్నారు? ఒరే, నాకు చెప్పకుండా నా ఇంట్లోకి వచ్చినందుకు మీ అందరినీ ఊరు నుండి వెలేస్తున్నా. పెళ్ళంతో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తావా? నువ్వు కాదురా, మేమందరం కలిసి నిన్నే ఊరు నుండి వెళ్ళేస్తాం.